కూటమి అధికారంలోకి వచ్చాక పాలన ఎలా ఉంది? పాలన బాగానే ఉంది. హ్మ్. ప్రెజెంట్ అయితే కొన్ని పథకాల వల్ల కొంతమందికి ఇబ్బంది. హ్మ్. కాకపోతే ఇప్పుడు సూపర్ 6 పథకాలను తీసుకొచ్చారు కదా! సూపర్ 6 పథకాల వల్ల ఇప్పుడు కొన్ని అమలు చేశారు. ఇంకా కొన్ని అమలు అవుతాయి అని అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సూపర్ 6 పథకాలు మంచివే కాదని అనను. కాకపోతే అది గవర్నమెంట్ కొద్దిగా ఆలోచించి ప్రజల మీద భారం పడకుండా పాలన చేస్తే బావుంటదని నా ఒపీనియన్. హ్మ్. దీనివల్ల ఏంటంటే కొంతమంది లాభపడుతున్నారు. కొంతమంది సఫర్ అవుతున్నారు. హ్మ్. దాని గురించి నేను నా సజెషన్ అది. హ్మ్. అంతవరకే. అంటే పాలన సరిగ్గా చేయట్లేదు అని, పథకాలు సరిగ్గా ఇవ్వట్లేదు అని దాని గురించి ఏమంటారు? వైసీపీ పార్టీ అన్నది అపోజిషన్ పార్టీ ఇప్పుడు ప్రెజెంట్‌లో అయితే. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అన్నా ఒకళ్ళ గురించి ఒకళ్ళు తప్పుగా ప్రచారం చేయడం అవనియండి, హ్మ్. లేదా కొన్ని వాస్తవాలు అవనియండి జరుగుతాయి. అయి కామను. దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సినంత అవసరం లేదు హ్మ్. ప్రెజెంట్ అయితే. వాళ్ళేదో వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తారు. వీళ్ళంటే మేము ఇలా పాలిస్తున్నాం కదా! అని వీళ్ళు చెప్తారు అంతవరకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్‌లో మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తే బావుంటదనుకుంటున్నారు మీరు? వచ్చే ఎలక్షన్‌లో ఇంకా 4 సంవత్సరాల పైన కదమ్మా! ఆ తర్వాత ప్రజల ఒపీనియన్ ఏ రకంగా పాలన అనేది ఇప్పటి వరకు ఓకే. ఇక ముందుట ఎలాగుంటదనేది మనం ఇప్పుడే భవిష్యత్తుని ఆలోచించకూడదు. హ్మ్. పాలన అనేది కదా ఇది. రేపు ఏ రకంగాన్నా మార్పు చెందొచ్చు. దానివలన ఈ యొక్క రాజకీయ పార్టీలు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. దాని గురించి ఇప్పుడుగా మనం ఒపీనియన్ చెప్పియాలంటే మనం చెప్పకూడదు. అది. సరే. పవన్ కళ్యాణ్ గారి పాలన బానే ఉందండి. బానే ఉందా? అంటే సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారు కదా! వాటి గురించి ఏమనుకుంటున్నారు? మంచిదే కదండీ అమలు చేస్తేనండి. హ్మ్. అమలు చేస్తే మంచిదే. నలుగురికి మంచి జరగడం మంచిదే కదండీ. హ్మ్. ఇప్పుడు ఫ్రీ బస్ అనేది పెట్టారు కదా ఆడోళ్ళకి. దాని గురించి ఏమంటారు? అది మంచిదేనే పెట్టడం పథకం. ఆడవాళ్ళకి మంచి జరిగిద్దంటే మంచిదే కదండీ. ఆడవాళ్ళకి మరి దానివల్ల ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు కదా! ఆటో వాళ్ళకి ఇబ్బంది ఉంటుందండి. టౌన్‌లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కదండీ. పల్లెటూరు వాళ్ళకి ఇబ్బంది ఉండదు కదండీ. టౌన్‌లో ఉన్న వాళ్ళకి ఉన్నామనుకోండి ఏదో రకంగా ఇబ్బంది ఉంటుందండి. అదే పల్లెటూరులో వాళ్ళకి ఇబ్బంది లేదండి. ఇప్పుడు కోలంకాయల ఈ సైడ్ ఉన్నాక ఆటో వెళ్ళాలి బస్సులు వెళ్ళవు కదండీ. కానీ కొన్ని బస్సులు అన్ని బస్సులు కూడా ఎత్తేయండి ఇంకా ఫ్రీగా ఉండక బాగుంటుందండి ఆడవాళ్ళకి కూడా సౌకర్యంగా ఉంటుందండి. ఓకే. ఇంకా సూపర్ 6 పథకాలు అన్నీ అందుతున్నాయా? అన్నీ ఉచిత అంతే అండి. సిలిండర్లు గాని, ఆ తల్లికి వందనం గాని అన్నీ బాగున్నాయండి. అన్నీ అంతేనండి.